Hello everyone, welcome to ABS Maths C classes. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పర్సంటేజ్ సెషన్ 5 అండి. ఈ సెషన్ 5లో మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ సెషన్ 2లో 1 నుంచి 21 వరకు క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 65 టు 70 క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటా. ఈ 75 క్వశ్చన్స్ CGL 2011 నుంచి 2019 వరకు మెయిన్స్లో వచ్చిన పేపర్స్లో పర్సంటేజెస్ క్వశ్చన్స్ ఇవి. సెషన్ 2లో ఆల్రెడీ 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. అండ్ నిన్న 4th సెషన్లో సిపిఓ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఈ రోజు సెషన్లో దీనికి కంటిన్యూషన్ అండి, సెషన్ 5కి. ఓకే, సో నౌ కమింగ్ టు ద టాపిక్. A boy found the answer for the question, subtract the sum 1/4 and 1/5 from the unity అన్నాడు. 1 మైనస్ ఆఫ్ 1/4 ప్లస్ 1/5 కదా. సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ యూనిటీ అంటే 1 నుంచి సబ్స్ట్రాక్ట్ చేయమన్నాడు. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 9/20 ఆర్ నాట్? సో 11/20. అంటే దీన్ని ఇంటూ 5 చేసేయండి 100కి, అంటే 0.55 అవుతుంది కదా. కానీ ఒరిజినల్ ఆన్సర్ ఇది, కానీ వాడికి వచ్చింది ఎంత? 0.45 వచ్చింది కదా. ఈ సమ్స్ కొద్ది స్పీడ్గా వెళ్దామండి, ఎందుకంటే బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఎంత వస్తుంది? 0.10 కాదా డిఫరెన్స్? ఎర్రర్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 0.10 అపాన్ 0.55 ఇంటూ 100, అంతే కదా. 511 520 అంటే 200/11%. అంతేనే కదా. ఈ 2 zeros కి పోతుంది. ఓకే, ఈ లైన్ లెంత్ ఆఫ్ 1.5 meters వాజ్ మెజర్డ్ యాజ్ ఏ 1.55 కింద మెజర్ చేశాడంట. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది? 0.05 ఆర్ నాట్? ఎర్రర్ పర్సంటేజ్ అని అంటే ఎర్రర్ వాల్యూ ఇంత, ఒరిజినల్ వాల్యూ ఎంత, అంతే కదా. సో ఇంటూ 100 కాదా. సో అప్పుడు ఏమవుతుంది? ఇదేమో 5/115 ఇంటూ 10⁻⁻1 కదా. 1 5 5 1 5 3 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 10/3 3 and 1/3%. ఇక్కడ ఈ 2 zeros ఇంటూ 100 చేసేసరికి పాయింట్స్ పోయి 5 మిగులుతుంది. ఇక్కడ 1.5లో 15 ఇంటూ 10⁻⁻1 కింద రాస్తున్నా. ఓకే, బిజినెస్ మ్యాన్ ఇంపోర్టెడ్ ల్యాప్టాప్ వర్త్ ఏమో 210K, అదర్వైజ్ 210K ల్యాప్టాప్ ఇది. మొబైల్ ఏమో 100K, టెలివిజన్ ఏమో 150K. Am I right or not? He had to pay 10% duty on laptop, 8% on mobile phones and 5% on టెలివిజన్ సెట్సే కదా. దీనికి అన్నిటికీ రేషియో కడితే ఏమొస్తుంది? ఈ 0K అండ్ 0K అండ్ 0K పోయింది, అంటే 21:10:15 మిగిలింది, అంతే కదా. ఇందులో 10% వాల్యూ ఎంత అవుతుందండి? 2.1 కాదా. ప్లస్ 10లో 8% వాల్యూ ఎంత అవుతుంది? 0.08 ఆర్ నాట్? 15లో 5% ఎంత అవుతుందండి? 7.5 కదా. అదే ఐ మీన్ 0.75, అంతేనే కాదా. సో 5 1 రాంగ్ ఎక్కడో రాంగ్ చేస్తాం క్వశ్చన్స్లో. 10% వాల్యూ 2.1, 8% 1% వాల్యూ 0.1 ఇంటూ 8 అంటే 0.8 ఇస్ ద ఓకే 0.8. ఇందులో 5%, 1% వాల్యూ ఎంత? 0.15 కాదా. సో ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుంది? 0.75 కాదా. 0.75. సో ఇప్పుడు యాడ్ చేయండి. 5 6 1 3 అంటే 3.65 అనేది డిజిట్స్ మ్యాచ్ అవ్వాలి. డిజిట్స్ మ్యాచ్ అయిన ఆన్సర్ ఏంటంటే ఇది. సో దిస్ వన్ ఇస్. అదర్వైజ్ డైరెక్ట్గా 210Kలో 10% వాల్యూనైనా ఫైండ్ అవుట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా 100Kలో ఐ మీన్ 1 lakhలో 8% వాల్యూ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో యాడ్ చేసి ఓవరాల్గా కూడా కట్టుకోవచ్చు. ఓకే,
అలాగైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, a man spends 7.5% of money స్పెండ్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిమైనింగ్లో 75% స్పెండ్ చేశాడు. అంటే 15/2%, కదా. 7.5% is nothing but 15/2%. That is nothing but 15/2 into by 100 కాదు పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే 5 3s are 5 20s are అంటే -3/40. అంటే 40 రూపీస్ ఒరిజినల్గా ఉంటే 3 రూపీస్ ఖర్చు పెట్టేగా రిమైనింగ్ అమౌంట్ అనేది 37. ఆ రిమైనింగ్ అమౌంట్లో నుంచి 75% ఖర్చు పెట్టేశాడు. అంటే -3/4 కదా 75% అంటే. This is nothing but a expenditure. So original value into our ratio, original remaining value is nothing but 1 కదా. ఇక్కడ ఏమవుతుంది, రిమైనింగ్ వాల్యూ 1/4 కదా. సో ఎంత అవుతుంది, ఇది 160 ఇంటూ రిమైనింగ్ వాల్యూ ఎంత 37. ఇది మనకు వచ్చిన వాల్యూ, వాడు ఇచ్చింది ఎంత, ఇదేమో 370కి ఈక్వల్. అంటే 37 పార్ట్స్ 370కి ఈక్వల్ అంటే ఇంటూ 10 కదా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. సో దీన్ని కూడా 10 చేత మల్టిప్లై చేసేస్తే 1600 ఇస్ ద ఒరిజినల్ అమౌంట్. స్టార్టింగ్లో ఎంత మన దగ్గర ఎంత ఉండేది, 1600 అనేది ఉంటుంది. 40% ఆర్ ద పాసింగ్ మార్క్స్ అని అన్నాడు. క్వశ్చన్ మీరు చదువుకోండి. 40% ఆఫ్ ద టోటల్ మార్క్స్ అయితే, కానీ ఒకటికి స్టూడెంట్కి ఏమో 250 మార్క్స్ వచ్చాయి, అయినా సరే ఫెయిల్. 38 మార్క్స్ వెనకంజలో ఉన్నాడు. దేనికి, 40% రీచ్ అవ్వడానికి. అంటే 40% రీచ్ అవ్వాలంటే అడిగి ఎన్ని మార్క్స్ రావాలి, 288 కదా. 280 ఈజ్ 40%. 100% ఈజ్ హౌ మచ్. సో 40 దేని చేత మల్టిప్లై చేయాలి, 2.5 టైమ్స్ చేత మల్టిప్లై చేస్తే 100 అయిపోతుందా లేదా. సో దీన్ని కూడా ఇంటూ 2.5 టైమ్స్ చేత మల్టిప్లై చేయండి. అవునా కదా. దీన్ని ఎలా చేయొచ్చు, 2 టైమ్స్ ఎంత ఎంత వస్తుంది, 576. 0.5 టైమ్స్ అంటే 288లో హాఫే కదా, 144. సో ఎంత వస్తుంది, 7 ఇది ఒక 10 అంటే 720, అంతే కదా. 720 ఈజ్ ద ఆన్సర్. మ్యాక్సిమం మార్క్స్ అనేది 720. రవి ఈజ్ 12 years younger than సూర్య. అంటే ఇది ఎక్స్ అయితే ఇదేమో x-12 కదా డిఫరెన్స్. రవీస్ ఏజ్, రవి ఈజ్ ఈక్వల్స్ టు 40%. ఫ్రాక్షన్స్లో ఎంత, 2/5 ఆఫ్ ద సమ్ ఆఫ్ హిజ్ అండ్ సూర్యాస్ ఏజ్. అంటే రవి ప్లస్ సూర్యాస్ ఏజ్ అనేది ఎంత పార్ట్ ఉంటుందట. అంటే వీళ్ళిద్దరి ఏజ్ని 2/5 పార్ట్ అనేది రవికి ఈక్వల్ అవుతుంది. సో R బై రవి ప్లస్ సూర్య ఈజ్ ఈక్వల్స్ టు 2/5 కదా రేషియోస్లో. ఇక్కడ చూడండి, రవిది ఎన్ని పార్ట్స్ ఉన్నది, 2 పార్ట్సే కదా. డినామినేటర్లో వీళ్ళిద్దరిది సమ్ ఏమో 5 పార్ట్స్, అయితే రవిది 2 పార్ట్స్ ఉన్నది కదా. అంటే సూర్యది ఎన్ని పార్ట్స్ అవుతుంది, 3 పార్ట్సే కదా. వీరిద్దరికి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్, 1 పార్టే కదా. ఆ 1 పార్ట్ వాల్యూ వీరిద్దరికి డిఫరెన్స్ ఇన్ ఏజ్ ఎంత ఒరిజినల్లీ, సో 12 ఇయర్సే కదా. సో 1 పార్ట్ వాల్యూ 12 ఇయర్స్. ఎమ్ రైట్ ఆర్ నాట్. సూర్యాస్ ఏజ్ అడిగాడు కనుక, సూర్యాస్ ఏజ్ అంటే ఎన్ని పార్ట్స్, 3 పార్ట్సే కదా. ఎంత అవుతుంది, 12 ఇంటూ 3 కదా, అంటే 36. ఇది ప్రెజెంట్ ఏజ్ ఇది. కానీ అడు 9 ఇయర్స్ తర్వాత అడిగాడు కనుక 9 కలిపిస్తే 45 ఇస్ ద సూర్యాస్ ఏజ్ ఆఫ్టర్ 9 ఇయర్స్. 9 ఇయర్స్ హెన్స్ అన్న 9 ఇయర్స్ తర్వాత అన్న ఒకటే. ఓకే, 5% ఆఫ్ ఏ, 5% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, దెన్ బి పర్సెంటేజ్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ అని అడిగాడు. అంటే ఆప్షన్స్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉన్నాయి కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ సింబల్ని 20కి షిఫ్ట్ చేస్తానండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, బి ఇంటూ 20%. ఏ ఇంటూ ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి అన్నా, బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ అన్నా ఒకటే. ఇక్కడేమో పర్సెంటేజ్ సింబల్ అంటే ఇంటూ 1/100 కదా. సో ఇంటూ 1/100 అటు ఇటు షఫిల్ చేస్తాం. ఓకే, ఇక్కడ బి వాల్యూ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో, 5% ఆఫ్ ఏ కాదా. 5% ఆఫ్ ఏ ఇంటూ 20%. ఓకేనా. ఆప్షన్స్లో ఒక పర్సెంటేజే ఉన్నది, అంటే ఏదో ఒక పర్సెంటేజ్ని బై 100 కింద మార్చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆప్షన్ ఏలో 20% ఉండాలి, అంటే 20% ఉంచేయండి.
డినామినేటర్లో ఎంత ఉంది? ఇక్కడి నుంచి ఇదంతా హిందీలో క్వశ్చన్స్, ఇదంతా హిందీ ఆప్షన్, ఇదంతా ఇంగ్లీష్ ఆప్షన్స్. A/2 కదా ఉంది, 20% ఆఫ్ A/2. ఇక్కడ 5% వాల్యూ ఎంత అవుతుందంటే 1/20 కదా, అంటే A/20 ఇంటూ 20% అవుతుంది. సో ఆప్షన్ రాంగా కదా. ఇప్పుడు ఇంకొక 20% ఉన్న ఆప్షన్ చెక్ చేయండి. 20% ఆఫ్ A/20 అంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఆప్షన్ డితో మ్యాచ్ అయిపోతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడ మీరు 50కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను, 50% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2%. అంతే కదా. ఈ జీరోనేమో 5కి యాడ్ చేస్తా, ఈ పర్సంటేజ్ని 50% అలా ఉంచేయండి. సో ఈ 2నేమో ఏ ఇంటూ 2% అవుతుంది. ఓకే, ఇలా ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ ఆప్షన్స్తో మనకు మ్యాచ్ అవ్వదు కనుక ఇలా చేయాలి. మ్యాన్స్ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎక్స్ ఉంటే ముందు ప్రీవియస్గా ఎక్స్ ప్లస్ 5 lakhs అయింది. ట్యాక్స్ రేట్ ఏమో ముందేమో 12% ఉంటే ఆ తర్వాత ఏమో 10% అయింది. బట్ అయినా సరే స్టిల్ ఈ కేసులో కేస్ 2 ఇది, కేస్ 1 ఇది. కేస్ 2లో అయినా సరే 10K అనేది ఎక్కువ పే చేస్తున్నాడు ట్యాక్స్. అంటే దీనికి షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా, దాని ఆఫ్టర్ ద ఒరిజినల్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. 10% ఆఫ్ 5 lakhs కట్టండి. 5 lakhsలో 10% మైనస్ డిఫరెన్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత, 2% అపాన్ ఎక్సే కదా. 2% అపాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఇన్ ట్యాక్స్ ఎంత, 10K కదా. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 5 lakhsలో 10% అంటే ఎంత వస్తుందండి, 50K కాదా. మైనస్ 10K ఈజ్ ఈక్వల్స్ టు 2% ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 40K ఈజ్ ఈక్వల్స్ టు 2% ఆఫ్ ఎక్స్. 2 1s are 2 20s are 100% కదా మనకు కావాలి, అంటే ఇంటూ 100% ఇంటూ 100 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది, 20 lakhs. ఇది ఒరిజినల్ అమౌంట్. ఒరిజినల్ అంటే అమౌంట్ అంటే ఎక్స్ వాల్యూ 25 lakhs అయింది, ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత అవుతుందండి, 25 lakhs అవుతుంది. ఆడేం అడిగాడు క్వశ్చన్లో, వాట్ ఈస్ ద ఇంక్రీజ్డ్ ఇన్కమ్. ఇంక్రీజ్డ్ ఇన్కమ్ అనేది ఎంత అవుతుంది, 25 lakhs కాదా. సో ఇలాగైనా చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ మెథడ్, అంటే ఐ మీన్ షార్ట్ కట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ షార్ట్ కట్ అనేది ఎలా వస్తుంది, ఈ కేస్ 2లో ఎక్కువ కడుతున్నాడు కనుక దీన్ని కండిషన్ ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 5 ఇంటూ 12% మైనస్ ఎక్స్, సారీ 10% ఇక్కడ కదా, ఎక్స్ ప్లస్ 5 దగ్గర 10% ఇంటూ 12% ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండింటికి ట్యాక్స్లో డిఫరెన్స్ అనేది 10K కదా, 10K కాదా. సో ఇది ఒరిజినల్ స్టెప్. ఈ స్టెప్ నుంచే మనకి షార్ట్ కట్ అనేది వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, డైరెక్ట్గా ఎక్స్లో 10%, ఇక్కడేమో ఎక్స్లో 12% ఉన్నది. సో అందుకే డైరెక్ట్గా ఎక్స్లో 2% అనేది సబ్స్ట్రాక్షన్లో పెట్టుకొని 5 lakhsలో 10% వాల్యూ 50K అవుతుంది. అవునా కదా, అందులోంచి 10K తీసేస్తాం. ఓకే, మీరు ఇంకా డైరెక్ట్గా ఈ స్టెప్ కూడా రాసుకోవచ్చు మీకు కానీ కొద్ది ప్రాక్టీస్ అయిపోతే. హలో, ఓకే, ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలని ముందాలుగా రికార్డ్ చేస్తూ చేస్తూ వాయిస్ అయిపోయింది. 0.09% ఆఫ్ 25%. ఇలాంటప్పుడు డైరెక్ట్గా 9/100 ఇంటూ పర్సంటేజ్ సింబల్ తీసేస్తే 1/100 ఇంటూ 1/4. 25% ఇస్ నథింగ్ బట్ 1/4 కదా. సో 1200. ఈ 2 zeros కి పోయింది, 4 1s are 4 3s are అంటే ఎంత అయింది, 27/100. దిస్ వాల్యూ ఇస్ 0.27. ఓకే, సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అండి, కొద్ది స్పీడ్గా వెళ్దాం. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై నెంబర్, ఒరిజినల్ వాల్యూ, న్యూ వాల్యూ, అంతే కదా. ఒరిజినల్ వాల్యూ ఎక్స్ అని అంటే ఇదేమో ఎక్స్ ప్లస్ 20కి పెంచాడు, దెన్ ఇట్ బికమ్స్ 116% అని అంటే ఇది ఒరిజినల్గా 100% ఇంక్రీజ్ అయిన తర్వాత 116% అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 16%. 16% వాల్యూ, ఈ డిఫరెన్స్ ఎంత, 20. సో 16% వాల్యూ ఈస్ 20. డైరెక్ట్గా ఈ స్టెప్ రాయడం నేర్చుకోండి. వాట్ ఈస్ ద నెంబర్ అని అడిగాడు.
దీన్ని ఇంటూ 6 చేశారనుకోండి, ఇంటూ 6 చేయండి. సో 120 అంటే 120 కన్నా ఇదేమో ఎంత అయిపోయింది, ఆల్మోస్ట్ 96%. 96% వాల్యూ 120. సో ఖచ్చితంగా జస్ట్ కొద్దిగా ఎక్కువ రావాలి. ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇది ఛాన్సే లేదు, ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. సో దిస్ వన్ ఇస్తాం. ఇక్కడ డైరెక్ట్గా 100% వాల్యూ మీరు మీ మెథడ్స్లో కొట్టుకొని డివైడ్ చేసి చేసుకోవచ్చు. బట్ జస్ట్ అప్రాక్సిమేషన్ చేస్తున్నా. Two numbers are 50% and 75% lesser than a third number. అంటే ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్, అంతే కదా. థర్డ్ నెంబర్ అనేది 100% అయితే ఫస్ట్ నెంబర్ అనేది 50% లెస్ అని అన్నాడు, అంటే 50% కదా. సెకండ్ నెంబర్ అనేది 75% లెస్ అని అన్నాడు, అంటే 25%. దీని రేషియో ఎంత అవుతుందండి? పర్సంటేజ్నే తీసేయండి, జస్ట్ అలా వదిలేయండి మిగతాదంతా, ఇంతే కదా. అప్పుడు ఏమన్నాడు, హౌ మచ్ పర్సంటేజ్ ఇస్ ద సెకండ్ నెంబర్ టు బి ఎన్హాన్స్డ్. సెకండ్ నెంబర్ని ఎంత ఎన్హాన్స్ చేయాలి, దేనికి? ఫస్ట్ నెంబర్కి ఈక్వల్ అయ్యేటట్టు, అంతే కదా. ఫస్ట్ నెంబర్కి ఈక్వల్ అయ్యేటట్టు ఎంత పెంచాలి? 25 పెంచాలి అపాన్ 25 మీద, అంటే సెకండ్ నెంబర్తోనే కదా కంపేర్ చేయాలి, అంటే డినామినేటర్లో 25 వేస్తే ఎంత వస్తుంది? 100% వాల్యూ, 100% ఇంక్రీజ్ చేయాలి. ఓకే. ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60 రూపీస్ నుంచి 75 రూపీస్ పర్ లీటర్ పెరిగింది, పర్ లీటర్ అనేది పెరిగింది. హౌ మచ్ షుడ్ కన్జప్షన్ ఆఫ్ ద పెట్రోల్ బి రిడ్యూస్డ్ సో దట్ ఎక్స్పెండిచర్ ఏమో, ఇది ప్రైస్, కన్జప్షన్ని ఎంతో తగ్గించాలి, కానీ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 10% అనేది పెరుగుతుంది, అంతే కదా. సో దీనికి మామూలుగా జనరల్ మెథడ్ ఏంటి? ప్రైస్ ఇంటూ కన్జప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచరే కాదా. సో ప్రైస్ అనేది ఒరిజినల్గా 60 రూపీస్ ఉండేది, 75 అయింది, అంతే కదా. కన్జప్షన్ x/5 అని అనుకోండి. ఎక్స్పెండిచర్ ఎంత పెరుగుతుంది? 10% పెరిగింది అని అంటే దీని వాల్యూ +1/10 కదా, అంటే 11/10 కాదా. 15 4 జార్ 15 5 జార్. సో x/y వాల్యూ ఎంత అవుతుంది? 44/50 కాదా. సో దీన్ని ఇంటూ టూ చేయండి, ఎంత వస్తుంది? 88/100 కాదా. సో ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది? 12% కదా. 35% ఆర్ ద పాసింగ్ మార్క్స్. స్టూడెంట్ గెట్స్ 200 మార్క్స్ అని అంటే ఎట్ ఫెయిల్డ్ బై 24 మార్క్స్. నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక. సో 35% వాల్యూ ఇంకా ఫెయిల్ 200 వచ్చాయి, వాడికి ఇంకా 24 మార్క్స్ కావాలి. సో మ్యాక్సిమం మార్క్స్ అంటే 100% వాల్యూ ఎంత? సో ఇది 35% 3 కదా, అంటే నియర్లీ అప్రాక్సిమేషన్ చేస్తాను. ఇంటూ 3 చేయండి, ఎంత వస్తుంది? 672. అంటే ఇంటూ 3 చేస్తే నియర్లీ ఎంత వస్తుంది? 105%. సో అంటే 105% వాల్యూయే 672 వస్తుంది. 672 కన్నా ఖచ్చితంగా తక్కువే ఉండాలి. సో ఆప్షన్ రాంగు, ఇది రాంగు, ఇది మరీ ఎక్కువ, టూ మచ్. అంటే ఇది మరీ ఎంత డిఫరెన్స్ రాదు కదా. ఇప్పుడు 100% వాల్యూ కావాలంటే జస్ట్ ఎంతో దగ్గరలో దీనికి నియరెస్ట్గా ఉన్న వాల్యూ చూసుకోవాలి, ఇది అవుతుంది. ఓకే. అదర్వైజ్ 35% 224 కనుక బై 7 చేయండి. 7 చేస్తే 7 3 జారు 7 2 జారు, అంటే 5% వాల్యూ 32 కదా. సో 672లో నుంచి తీసేసిన 640 వచ్చేస్తుంది, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 5% వాల్యూ తీసేస్తాం, అంతే. ఇది అది స్టూడెంట్ గెట్స్ 22 మార్క్స్. చాలా. ఈ స్టూడెంట్ గెట్స్ 22 మార్క్స్ మోర్ ఇన్ ఫ్రెంచ్ దెన్ వాట్ షీ గాట్ ఇన్ జర్మన్ అని అన్నాడు. అంటే ఫ్రెంచ్ జర్మన్, జర్మన్లో 22 మార్క్స్ దెన్ వాట్ షీ గాట్ ఇన్ జర్మన్ అంటే ఎక్స్ అయితే ఇదేమో x+22 అవుతుంది, మోర్ మార్క్స్ కదా. హర్ జర్మన్ మార్క్స్ ఆర్ 28% ఆఫ్ సమ్ ఆఫ్ హర్ ఎఫ్ ప్లస్ జర్మన్, అంటే జర్మన్ ఈజ్ ఈక్వల్ G ఈజ్ ఈక్వల్స్ టు 28% అంటే 28/100
ఆఫ్ సమ్ ఆఫ్ ఫ్రెంచ్ ప్లస్ జర్మన్ కదా అన్నాడు ఇచ్చిన కండిషన్లో. 4 7 సార్ 425 సార్ కదా. సో జీ బై ఫ్రెంచ్ ప్లస్ జర్మన్ ఈజ్ ఈక్వల్స్ టు 7/25 కదా. జర్మన్ పార్ట్స్ ఎన్ని 7 కదా. సో దీన్ని 7 ప్లస్ 18 కింద రాసుకోవచ్చా లేదా. సో ఫ్రెంచ్ పార్ట్స్ ఏమో 18 అవుతుంది. ఓకే కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అవుతున్నాయి 11 పార్ట్స్. 11 పార్ట్స్ వాల్యూ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ జర్మన్ మార్క్స్. సో 22 మార్క్స్ అంతే కదా. 1 పార్ట్ వాల్యూ 2 అవుతుంది. ఫ్రెంచ్ మార్క్స్ ఫ్రెంచ్ తాలూకు పార్ట్స్ ఎన్ని 18 కదా. సో ఇంటూ 18 చేస్తే ఎంత వస్తుంది 36 మార్క్స్ ఇస్ ద ఆన్సర్. 2% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని అన్నాడు. 2% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. బి ఆఫ్ 10% ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో కదా. సో ఇప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది 2% ఆఫ్ ఏ కదా. 2% ఆఫ్ ఏ ఇంటూ 10%. అంతేనా కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు చూడండి. ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది ఇక్కడేమో 2/100 ఇంటూ 1/10 ఇంటూ ఏ మిగులుతుంది. ఆప్షన్స్ చెక్ చేయండి. 200% అంటే 2 2 ఇంటూ ఏ కాదు. 20/10 అని అంటే 2% వస్తుంది కాదు. ఆప్షన్ డి చెక్ చేయండి. ఆప్షన్ డి చెక్ చేయండి. 200% అని అంటే 2 ఇంటూ a/10. ఇది కూడా కాదు. ఆప్షన్ బి చెక్ చేయండి. 20% అని అంటే 1/5 ఇంటూ a/100. అంతేనే కాదా. సో 2 1 0 2 5 0 అంతేనే కదా. 1/5 ఇంటూ 1/10 1/100 ఇంటూ ఏ. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. a మ్యాన్స్ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎక్స్ నుంచి 1.2 ల్యాక్స్ అనేది పెరిగింది అంటే ఎక్స్ ప్లస్ 1.2 ల్యాక్స్. బట్ ద ట్యాక్స్ ఆన్ ద ఇన్కమ్ ట్యాక్స్ దట్ హ్యాస్ టు రెడ్యూస్డ్ ఫ్రమ్ 12% టు 10%కి తగ్గింది. ట్యాక్స్ రేట్ అనేది 12% నుంచి 10%కి రేట్ తగ్గింది. ఈ రెండిట్లోనే సేమ్ ట్యాక్సే పే చేస్తున్నాడు. అంతే అంటే ఈజ్ ఈక్వల్స్ కదా మధ్యలోని. సో అప్పుడు డిఫరెన్స్ ఎంత పార్ట్స్ అవుతుంది 2% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1.2 ల్యాక్స్లో 10% వాల్యూ ఎంత 12,000 కాదా. అవునా కదా. సో అప్పుడు ఎక్స్ వాల్యూ అది 1% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది 6,000 కాదా. సో అప్పుడు ఇంటూ 100 కావాలి కనుక ఇంటూ 100 చేసేస్తే ఇప్పుడు ఇది ఎంత వస్తుంది ఎక్స్ వాల్యూ 6 ల్యాక్సా కదా. ఎక్స్ ఈక్వల్స్ టు 6 ల్యాక్స్ అయింది. వాట్ ఈస్ ద ఇంక్రీజ్డ్ ఇన్కమ్. ఇంక్రీజ్డ్ ఇన్కమ్ ఏటవుతుంది 6 ప్లస్ 1.2 ల్యాక్సే కదా. సో ఫైనల్లీ 7.2 ల్యాక్స్ ఇస్ ద ఆన్సర్. 0.06%. దీన్ని ఎలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా న్యూమరేటర్ డెనోమరేటర్ ఐ మీన్ ఫ్రాక్షన్స్లో వేసేయండి. పీబైక్యూ ఫామ్లో రాసేయండి. 6/100 ఇంటూ 1/100 సింబల్ తీసేయాలి. 250% దట్ ఈస్ నథింగ్ బట్ 5/2 ఇంటూ 1600. అంతే కదా. ఈ 100కి పోయింది. 2 1 జార్ 2 3 జార్ అంతే కదా. ఇప్పుడు ఎంత వచ్చింది 15 ఇంటూ 16 ఎంత వస్తుంది అంటే 240/100 కదా. అంటే ఎంత వస్తుంది 2.4 కాదా. and two numbers are 90% and 75% lesser than the third number అని అన్నాడు. లెస్సర్ అని అనేటప్పుడు 100% కింద థర్డ్ వాల్యూని తీసుకోండి. ఫస్ట్ నెంబర్ అవుతుంది 90% లెస్ అంటే 10%. సో 25% అనేది సెకండ్ నెంబర్ అవుతుంది. సో 10:25:100. What percentage should the first number be increased? First number be increased so that it equal to second number. అంటే ఫస్ట్ నెంబర్ని ఎంత ఇంక్రీజ్ చేయాలి 15 పెంచాలి.
అపాన్ 15/10 కదా. సో ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 150% అవుతుంది. ఓకే. వెన్ ద నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 216, ఎక్స్ అనేది ఉంది, ఎక్స్ ప్లస్ 216 అయింది. ఇటు బికమ్స్ ఇదేమో 100% అయితే ఇదేమో 140% అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 40% వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. 216. సో 216 అంతే కదా. ఇట్ సెల్ఫ్ వాట్ ఈస్ ద నెంబర్? 100% రావాలంటే దీన్ని ఇంటూ 2.5 టైమ్స్ కదా చేయాలి. దీన్ని ఇంటూ 2.5 టైమ్స్. 2 టైమ్స్ ఎంత వస్తుంది? 216 ఇంటూ 2 టైమ్స్ అంటే 432. 0.5 టైమ్స్ అంటే 108. ఎంత వస్తుందండి? 540 ఆర్ నాట్? సో 540 ఇస్ ద ఆన్సర్. ఓకే. మనం 20 క్వశ్చన్స్ నియర్లీ డిస్కస్ చేసామండి. మిగతా క్వశ్చన్స్ ఇంకొక 30 క్వశ్చన్స్ నియర్లీ ఉంటాయి. సార్ రిమైనింగ్ ఈ లోపల నేను వేరే సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి క్వశ్చన్స్ కూడా ఒక 120 వరకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఏబిఎస్ మ్యాథ్స్ గ్రూప్ డిస్కషన్ గ్రూప్ ప్రొవైడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆ డిస్కషన్ గ్రూప్లో ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా కొందరు సాల్వ్ చేసుకోవచ్చు. ప్లస్ కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ నేను డైలీ ఒక 10 to 15 క్వశ్చన్స్ అందులో పెడుతూ ఉంటా. ఒక 10 క్వశ్చన్స్ మినిమం. ఓకే. 10 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరెవరికి వచ్చిన సొల్యూషన్స్ అనేది సాల్వ్ చేసి పెడతారో అందరికీ అర్థమవుతుంది. అదర్వైజ్ నేనైనా సొల్యూషన్స్ చెప్తాను. ఎవరికి రాకపోతే నేనైనా సొల్యూషన్స్ చెప్తాను. ఓకేనా. ఈ గ్రూప్లో నేను ఇప్పుడు క్లాసెస్లో ఏ ఏ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తానో ఆ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఇది చూసుకోండి. ఓకే. ఈ మ్యాక్సిమం ఈ సెషన్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.